రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లు పూర్తయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయింది. నేనొస్తే 24 గంటల్లో యుద్ధం ఆపుతానన్నోడు ఏడాది నుంచి 200 సార్లు చెప్పుంటాడు నేను యుద్ధం ఆపాను నాకు నోబెల్ ఇవ్వని చెప్పి. ఆయన యుద్ధం ఆపింది లేదు, చచ్చింది లేదు, యుద్ధం కొనసాగుతానే ఉంది. మొన్న కూడా డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి, మిస్సైళ్లతో రష్యా దాడి చూసాం. ఈ నేపథ్యంలో అమెరికానేమో ఉక్రెయిన్కి ఆయుధ సహకారం తగ్గించేసింది, ఆర్థిక సాయం తగ్గించేసింది. ప్రస్తుతం దాన్ని మోస్తోంది, పోషిస్తోంది నాటో, యూరోపియన్ యూనియన్. ఇప్పుడు గనక యుద్ధం ఆగి ఓటమిని ఒప్పుకుంటే నాటో, యూరోపియన్ యూనియన్ ఓడిపోయినట్టు అన్నది ఈ దేశాల ఫీలింగ్. ఇక రష్యా మనందరి మీద డామినేట్ చేస్తుందన్న భయం. అలాగని యుద్ధం ఆపకపోతే ఆయా దేశాల్లో తిరుగుబాట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇక తెగించి చేయడానికి నేను సిద్ధం, నాకు అణ్వాయుధాలు ఇవ్వమని అడిగితే ఉక్రెయిన్, ఇదే బ్రిటను, ఫ్రాన్సు ఇద్దరూ కూడా ఉక్రెయిన్కి అణ్వస్త్రాలను మోసుకెళ్ళగలిగినటువంటి మిస్సైళ్ళు ఇస్తున్నారు అన్నటువంటిది రష్యా చెప్తోంది. అదే జరిగితే ఒక్క అణ్వాయుధం, చిన్నపాటి అణ్వస్త్ర ప్రయోగం జరిగినా సరే మొత్తం తుడిచిపెడతాం యూరప్ సమాజాన్ని, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని హెచ్చరిస్తున్నది రష్యా. తద్వారా పెను విధ్వంసం చేస్తామన్నటువంటి వార్నింగ్ ఇస్తోంది.